ఆ ప్రదోష వేళలో పరమశివుడు ఈ భూమండలాన్నంతటినీ చూస్తూ నందివాహనారూఢుడై ఆకాశ మార్గంలో వెడతాడు. ఆయన వెడుతున్నప్పుడు ఆయనతో పాటు ప్రమదగణాలన్నీ కూడా వెడతాయి. ఆయన ఆకాశమునందు సంచరించి కైలాస పర్వతం మీద దిగి అక్కడ ప్రదోష తాండవం చేస్తాడు ఆయన. అందుకే దేవతలందరూ కూడా ప్రదోష వేళలో శివాలయాన్ని చేరుకుంటారు. అందుకే ప్రదోష వేళలో ఇక ఏ దేవతా దర్శనం చెయ్యవలసిన అవసరం ఉండదు. ప్రదోష వేళలో ఒక్క శివాలయంలోకి వెళ్ళినట్లయితే అందరు దేవతల యొక్క దర్శనము శివాలయంలోనే అవుతుంది. ప్రదోష వేళలో శివాలయం వినా దర్శించడానికి అర్హత కలిగినటువంటి ఆలయం ఒక్క నరసింహస్వామి ఆలయం. విష్ణు స్వరూపంలో నరసింహస్వామి ఆలయాన్ని కూడా ప్రదోష వేళలో దర్శనం చేయొచ్చు. ప్రదోష వేళ కేవలము శివస్వరూపం. ఆ సమయంలో సంధ్యావందనం చేసిన, ఆ సమయంలో భగవన్నామం చెప్పిన, ఆ సమయంలో భగవత్ సంబంధమైనటువంటి కీర్తన చేసిన పరమశివుని యొక్క విశేషమైనటువంటి అనుగ్రహములకు పాత్రులమవుతాం.